ఇటు 3 రిలీజ్ అయింది కదా! అవును. సో, ఎలా ఉందనుకుంటున్నావు? నేను కూడా రీసెంట్ గానే 'హిట్ 3' టీజర్ చూసానండి. అందులో 'నాని' గారి యాంగర్ మేనేజ్మెంట్ అయితే చాలా పీక్స్‌లో ఉంది. సో, ఎప్పుడెప్పుడు ఫుల్ ట్రైలర్ వస్తుందా? ఎప్పుడెప్పుడు ఫుల్ మూవీ వస్తుందా? అని నేను చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. సో, చాలా మస్త్ అనిపించిందండి నాకైతే ట్రైలర్ మాత్రం. చాలా వైల్డ్‌గా అనిపించింది. ఎన్ని రోజులు మనం 'నాని' గారిని ఒక లవర్ బాయ్ లాగానే చూసాం. సో, ఇప్పుడు ఒక లయన్ బాయ్ లాగా చూడబోతున్నాం మనం. నా ఓకే. ఆ ఎక్స్‌పెక్టేషన్. క్యారెక్టర్ సెట్ అయ్యాడా? సో, ఖచ్చితంగా సెట్ అయ్యాడండి. ఎందుకంటే, ఇప్పుడు మనకి గ గతంలో 'హిట్' 'విశ్వక్ సేన్' గారి, లేకపోతే మన 'అడవి శేష్' గారు తీశారు కదా! అంతకు మించి ఉంటుంది యాక్టింగ్ అనైతే నా ఎక్స్‌పెక్టేషన్స్ అంటే. సో, లుక్స్ ఎలా అనిపించాయి నీకందులో? లుక్స్ అంటే చాలా బాగున్నాయండి. ఇప్పుడు మనకి ఫుల్ హెయిర్‌తో డ్రెస్సింగ్‌తో పోలీస్ గెటప్ అంతా బాగుంది. మంచిగా అనిపించింది నాకైతే. సో, కాకపోతే ఇప్పుడు మనకి మన ఇదొచ్చింది కదండీ! మన ద 'ద పారడైజ్. పారడైజ్.' సో, ఇది ఒక వారం ముందు వచ్చింది. ఇది కొంచెం వారం వెనుకకొచ్చింది. సో, దీనివల్ల దానికి కొంచెం ఇంపాక్ట్ తగ్గుతుందేమో అనైతే నా ఎక్స్‌పెక్టేషన్. ఎందుకంటే డామినేట్ అయిపోయిందండి బాగా. ఓకే. సో, అంటే కొంచెం లేట్‌గా వచ్చుంటే కొంచెం బావుండేది. లేట్‌గా వచ్చుంటే దాని క్రేజ్ దానికుండేది. దీని క్రేజ్ దీనికుండేది. ఎ సో, ఓవరాల్‌గా ఒక తెలుగు ఆడియన్‌గా నాకు 2 నచ్చాయి. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, బీజీఎం ఇవి ఎలా ఉన్నాయి? బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బావుందండి. వీళ్ళు మ్యూజిక్ చాలా మంచిగా ఇస్తున్నారు. అంటే హీరోకి యాంగర్ మేనేజ్‌మెంట్‌కి ఎలా ఉంటుందో అలా ఇస్తున్నారు బ్యాక్‌గ్రౌండ్స్ కూడా. ఓకే. ఈ మధ్య ప్రతి సినిమాలోనూ ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి. దీనికి మీద కూడా ట్రోల్స్ పడతా ఉన్నాయి. ఇది ఎలా అనిపిస్తుందసలు? ఓకే. అంటే ఇప్పుడు ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళని కొంచెం మనం కంట్రోల్ చేయాలండి. ఏందంటే వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఏమనుకోని చేస్తున్నారండి. ఒక కమెడియన్‌ని తీసుకొని ట్రోల్ చేయండి. లేకపోతే ఇంకెవరైనా తీసుకొని ట్రోల్ చేయండి. ఇప్పుడు ఎవరైనా కెరియర్‌లో ఎదుగుతున్నారంటే ఖచ్చితంగా ట్రోలింగ్స్ అనేది కామన్ అండి. 'నాని' గారు గతంలో ఒకసారి చెప్పారన్నమాట. ఇప్పుడు నేను ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వెళ్తున్నాను. కొన్ని రోజులు ఆగి చూసిన తర్వాత నేను పెద్ద గోడలాగా కనిపిస్తా అని అయితే అన్నాడు 'నాని' గారు. సో, ఓకే. అది అవుతుంది కాబట్టి అందరూ ట్రోలింగ్ చేస్తున్నారేమో మరి.